అన్న హాయ్ అన్న. హాయ్. బ్రో కన్నప్ప మూవీ వస్తుంది కదా మంచు విష్ణు గారిది, ఎలా ఉంటుంది అనుకోవచ్చు? నేనైతే ప్రభాస్ ఉన్నాడు కాబట్టి నాకు తెలిసి మినిమం కొడతారేమో. దాన్ని బట్టి అయినా ప్రభాస్ని చూసి అయినా కలెక్షన్ గట్టి కొడతారేమో అనుకుంటున్నాను. ఓకే. చూస్తే బ్రో ఆ సినిమా ఇప్పుడు ఈ మంత్ 25 రావాలి, ఏప్రిల్ 25 అది మళ్ళీ పోస్ట్ పోన్ అయిందని వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమయ్యే అవకాశం ఉంది? అది మన చేతిలో ఉండదు కదా బ్రో. డైరెక్టర్ వాళ్ళ డెసిషన్స్ మీద, ప్రొడ్యూసర్ల మీద, వాళ్ళ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఓకే. ప్రభాస్ గారి లుక్స్ ఎలా ఉన్నాయి ఇప్పటి వరకు? లుక్స్ అయితే అసలు మామూలుగా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూసి ప్రభాస్, నేను ఆ యాంగిల్లో నేను ఇప్పుడు చూడాల. సడన్ గా చూసి నిజమేనా ప్రభాసా అనుకున్నా. కాకపోతే మాత్రం ప్రభాస్ని చూసినాక మంచి దిల్ ఖుష్ అయింది. ఓకే, దిల్ ఖుష్ అయింది. మరి ప్రభాస్ గారు ఈ మూవీలో ఒక మంచి రోల్ చేస్తున్నారంట. రీసెంట్ గా మంచు విష్ణు గారు కూడా చెప్పారు. మరి ఆయన ఈ సార్తో మరొక రికార్డ్ బ్రేక్ చేసే అవకాశం ఉందా క్యామియో రోల్స్ కి? ఆయన ఏ రోల్ చేసినా రికార్డ్ బ్రేక్ చేసినట్టే. ఎందుకంటే ఆయన గురించి తెలిసిందే కాబట్టి మన ఇండస్ట్రీ మొత్తానికి ఆయన మూడు. ఇప్పుడు ప్రభాస్ గురించి ఆయన చిన్న యాక్టర్ కదా. నాకు తెలిసి ప్రభాస్ అంటే ఇంకా ఆల్మోస్ట్ గట్టి కొట్టినట్టే. కన్నప్ప సినిమా మీద నీ ఒపీనియన్ ఏంటి? నాకు తెలిసి బాగానే ఉండిద్దాం అనుకుంటున్నా. కొత్త స్టోరీ ఏదో అంటున్నారు. ఇంకా కన్నప్ప అంటే శివుడిది అలా అంటున్నారు కదా. చూసే వరకు మనం ఏది క్లారిటీ చెప్పను. బాగుండిద్ది అనుకుంటున్నాను. కానీ ఈ సినిమా మీద బాగా నెగిటివ్ ట్రోలింగ్స్ అవుతున్నాయి బ్రో, దాని మీద నీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చు? నెగిటివ్ ట్రోలింగ్స్ అంటే ఇప్పుడు ఏ సినిమా తీసినా ట్రోలింగ్ అయితే ఉండిద్ది కదా. దాంట్లో అది కూడా ఇది ఒక భాగం అనుకోవటమే. ఓకే. కన్నప్పలో ప్రభాస్ గారు రుద్రుడు క్యారెక్టర్ అంటున్నారు, రేపు మళ్ళీ ఇంకొక ట్రైలర్ రిలీజ్ అవుద్ది అంటున్నారు. ఇలా అందులో ఆయన ఫుల్ రోల్ ఏమైనా కనిపించే అవకాశం ఉందా క్లారిటీగా మనకి? వచ్చినాక చూసుకొని మాట్లాడతాం బ్రో. అప్పుడంటే మనకి క్లారిటీగా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడంటే క్లారిటీ చెప్పలేం కదా. ఓకే. చూస్తే ప్రభాస్ గారు నెక్స్ట్ ఏ మూవీస్ చేయొచ్చు అనుకోవచ్చు? ఏ జోనర్స్? ఏ జోనర్స్ అంటే ఇప్పుడు రీసెంట్ గా ఇప్పుడు లవ్ మూడ్ లో ఏదో ఒకటి తీస్తున్నాడు కదా. చాలా అసలుగే దాన్ని మేము చాలా మిస్ అవుతున్నాం. మేము కూడా ఆ మూడు చూసి మేము కూడా మంచిగా ఇదవుతాం. స్పిరిట్ ఎలా ఉండొచ్చు ప్రభాస్ గారు? రాడ్ దింపేసిద్ది అసలు. స్పిరిట్ అంటే ఇంకా ఎవరు అనుకుంటున్నావు, వంగా ఇంకా ఈయన కలిసి దింగేస్తాడు. కానీ వంగ గారు ఆల్రెడీ చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేశారు, మన యానిమల్ అవ్వచ్చు, అర్జున్ రెడ్డి అవ్వచ్చు. మరి స్పిరిట్ తో ప్రభాస్ గారి కాంబినేషన్ లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ అయ్యే అవకాశం? ఇంకెవరు బ్రేక్ చేయలేని రికార్డులు మళ్ళీ బ్రేక్ చేస్తారు వెళ్ళి. అదే అనుకుంటున్నాను నేనైతే. ఇప్పటి వరకు ఎవరు రికార్డ్సే బ్రేక్ అవ్వడానికి కూడా ప్రభాస్ ఉంటే ఇంక ఖచ్చితంగా బ్రేక్ అవుతాయి. అందుట్లో వంగా కదా, వంగా డైరెక్షన్ అంటే ఇంక మనకు తెలిసిందే, రాడ్ దింపేస్తాడని. మరి ఇప్పుడు ఈ మంత్ ఆగస్ట్ లో స్టార్ట్ అవుతుంది ఈ ఇయర్ ఆ షూట్ అయితే. మరి ప్రభాస్ గారి లుక్స్ ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? అదంతా వంగ మైండ్ సెట్ లో ఉండేది. వంగ ఆయన అట్ట డెడికేట్ చూసుకుంటాడు, సేమ్ ఇంకా అలానే ఉంటుంది. కొత్తగా చూపిస్తాడు బ్రో సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ లో? ఇంకా వంగ అంటే తెలిసిందేగా. ఇంకా ఆయన లుక్స్ కి ఇంకా మనం ఇంకా క్యాలిక్యులేషన్ చేసుకోలేం. అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఒక్క మాటలో ప్రభాస్ గారు అలాగే ఈ మూవీ వస్తుంది, ఎన్టీఆర్ గారి ప్రశాంత్ నీల్ గారి మూవీ ఎలా ఉండొచ్చు? బాగుండిద్ది అనుకున్నా బ్రో. ప్రశాంత్ కూడా కొంచెం అయినా వైల్డ్ ఇదే డైరెక్టర్ కదా. బాగుంది. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ బ్రో.